మాకు మానవత్వం ఉన్నదని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పే పొజిషన్ లో లేరు ఇప్పుడు, మీరు ఎక్స్పెక్ట్ చేయదు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయరు మీ మీద. అదే మానవత్వం ఉన్నదని మీరు ప్రకటించుకున్నారు, కానీ మానవత్వం ఎక్కడున్నది? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీ సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ నియోజకవర్గం లోపల కుడుముల కొండయ్య అనేటువంటి వ్యక్తి నా యొక్క మూత్రపిండాలు ఖరాబ్ అయినవి, తర్వాత నేను నా ఊపిరితిత్తులు పాడైనవి, నేను బాగు చేసుకోవడానికి నాకు డబ్బులు లేవు, నా రిటైర్మెంట్ బకాయిలు నాకు ఇవ్వండి, నేను ఇచ్చినట్లయితే నేను వైద్యం చేయించుకుంటాను అని ఆ పేపర్ ప్రకటించుకున్నప్పటికీ మీరు ఏమాత్రం కరుణించకుండా ఆయనకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోయేసరికి అతను కుటుంబంలో కొండయ్య చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రిటైర్డ్ ఎస్ఐ ఖమ్మంలో మైసయ్య గారు దానికి డబ్బులు లేక నిమ్స్ లోపల చికిత్స చేసుకోవడం జరిగింది. నిమ్స్ లోపల తర్వాత తన భార్య కూడా ఆరోగ్యం ఖరాబ్ అయ్యి తర్వాత అతను చనిపోయిన తర్వాత చివరికి తన భార్య కూడా వారం రోజులకే చనిపోవడం జరిగింది. అంటే ఈ మాత్రం మానవత్వం అనేటువంటి లేదా ముఖ్యమంత్రి గారు? మీకు ఇంతమంది ఇప్పటికీ 93 మంది ఉంది అధికారికంగా. మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న దగ్గర నుంచి 93 మంది చనిపోయారు. అంతకుముందు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోయినప్పటికీ ఇంతమందికి చావు చనిపోయిన కారణమైనటువంటి మీరు, ఈ చావులకు కారణమైనటువంటి మీరు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది చనిపోయినా మీకు లోపల మానవత్వం అనేటువంటి ఎందుకు లేదు అని మేము ఈ విధంగా ఆవేదనతోటి మేము మా యొక్క ఆవేదనను వెలుగుచుకుంటున్నాము. మానవత్వం ఎప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మానవత్వం చూపి, రిటైర్డ్ ఎంప్లాయీస్ పక్షాన మానవత్వం చూపి, మీరు ఇప్పుడు 6,000 కోట్లు నేను ఇస్తానా, మీరు పంచుకోండి అని అన్నారు. ఆ పంచుకునేటువంటిది దాని లోపల మాకు భాగస్వామ్యంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ బాగా అంటే బాధిత ఉద్యోగులను, అంటే బాధిత రిటైర్డ్ ఎంప్లాయీస్ను దానిలో మీరు కమిటీలోకి తీసుకోవాలి, మాతోటి చర్చించి ఒక ప్రణాళిక రూపొందించుకొని న్యాయయుతంగా ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ముందుగా చెల్లించే విధంగా మీరు ఒక కార్యక్రమం అంటే ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ విధంగా ఏర్పాటు చేసుకుని 4 హామీలు అయితే ఇవి ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా మీకు ప్రయత్నం చేయాలి. అయితే మన ప్రక్క రాష్ట్రం మనం విడిపోయినటువంటి రాష్ట్రం. చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు తెలంగాణ సాధించుకొని మనం ఏం చేశాము, నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటివి ఇంతవరకు అమలైనయా? దేని కొరకు తెలంగాణ నేర్చుకున్నామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది 23,000 మంది రిటైర్డ్ అయితే మా ఖాళీలు నింపారా? మరి ఎందుకు నింపలేదు? మరి మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు మీరు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నింపొచ్చుగా, ఖాళీ ఉన్నాయి. ఖాళీలు ఉన్నాయి, ఖాళీలను భర్తీ చేయడం లేదు, తర్వాత ఆ ఖాళీలు నింపడం లేదు. మీరు పత్రికా ప్రకటనలో తర్వాత తప్పుడు లెక్కలు ప్రకటించుకుంటూ 60,000 పోస్టులు నింపామని అంటున్నారు. 65,000 నింపామని అంటున్నారు. అది తప్పుడు లెక్కలే. ఎందుకంటే కేవలము ఒక ఉపాధ్యాయ పోస్టులు 10,500 పోస్టులు మాత్రమే మీరు నింపారు. మిగతావి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 పోస్టులు కొన్ని నింపారు. దాదాపుగా 30,000 వరకు మీరు నింపి ఉంటారు. 65,000 అని మీరు ప్రకటించుకుంటున్నారు. అది తప్పుడు సమాచారము. తర్వాత 1,70,000 నుండి 65,000 30,000 పోతే ఇంకా 1,65,000 ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మీరు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళవి మా దాదాపు 23,000 24,000 ఖాళీలు ఉన్నవి. ఇవన్నీ కూడా భర్తీ చేశారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమాత్రము అంటే మిమ్మలను మీ యొక్క ప్రభుత్వ పాలనను మేము సమర్థించుకోవడం లేదు. తర్వాత నిరుద్యోగులు అశోక్ నగర్ లో కానీ తర్వాత ఉద్యమాలు చేస్తున్నారు, ఇందిరా పార్క్ లో ధర్నాలు చేశారు. అయినా మరి మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కదా. ఆ విధంగా నిరుద్యోగులు గోసపుచ్చుకుంటున్నారు. తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ను గోసపుచ్చుకుంటున్నారు. ప్రజలకు తర్వాత రైతులకు కూడా మీరు ఇస్తున్నారు, అది కూడా క్రమంగా చెల్లించడం లేదు. తర్వాత ఈ విధంగా మమ్మల్ని బాధించుకోవడము, తర్వాత ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన మీరు అందించాలి. ఆ విధంగా దిశగా తర్వాత ఇప్పుడు ప్రజలలో భాగమే మేము. తర్వాత పరిపాలన లోపల ఉద్యోగులు భాగం. ఆ ఉద్యోగులు సుఖవంతంగా ఉండి తర్వాత వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు అనేటువంటివి మీరు కల్పించినప్పుడు తర్వాత సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగుతుంది.
కాబట్టి ఆ ఉద్యోగులను వేధించకూడదు, రిటైర్డ్ వాళ్ళను వేధించకూడదు, నిరుద్యోగులను. తర్వాత ఈ విధంగా అందరినీ మీరు సంతృప్తి పరంగా చేసినప్పుడు మాత్రమే మీ పాలన పట్ల మేము ఏమాత్రం హర్షం వ్యక్తం చేస్తాం. కానీ తర్వాత ఈ విధంగా ఇప్పటికే 2.5 సంవత్సరాల లోపలనే మీ మీద వ్యతిరేకత వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు అబద్ధాలతో మీరు కాలం గడుపుకోండి. తర్వాత పక్క రాష్ట్రం విడిపోయినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ లోపల నారా చంద్రబాబు నాయుడు రిటైర్డ్ పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నిటి ఏక మొత్తం లోపల చెల్లించారు. ఒకసారి 11,000 కోట్లు చెల్లించారు, తర్వాత ఒకసారి 7,500 కోట్లు చెల్లించారు. వారికి మొత్తం రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఏక మొత్తం లోపల మొత్తం చెల్లించారు. మరి ఆ విధంగా మీరు ఇక్కడ చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడైతే ఏపీ లోపల ఏ విధంగానైతే ఏక మొత్తంలో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించారో ఆ విధంగా మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాను. రైట్ సార్.